Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పుష్ప 5 days కలెక్షన్స్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. తేరీ సినిమాని యాస్టీజ్ గా కాకుండా జస్ట్ బేస్ పాయింట్ ని మాత్రమే తీసుకుని సినిమా చేస్తున్నామంటూ హరీష్ శంకర్ అనౌన్స్మెంట్ అప్పుడే చెప్పినా కూడా మిస్టర్ బచ్చన్ కి కూడా రీసెంట్ గా అలానే చెప్పాడు. బట్ మూవీ చూసాక రైడ్ ని యాస్టీజ్ గా తీసుకున్న బాగుండు అనిపించింది. ఇక ఇప్పుడు ఇలానే ఈ మూవీ ఇన్స్పిరేషన్ తో తీసామంటూ బేబీ జాన్ మూవీ తీసింది బాలీవుడ్. వరుణ్ ధావన్ కీర్తి మెయిన్ లీలో చేయగా తమని సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. ట్రైలర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ చూసాక మీకే అర్థం అవుతుంది యాజ్ ఇట్ ఈస్ గా ఉందో లేదో. మిడిల్ లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇది చూసాక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై డౌట్స్ మొదలయ్యాయి. ఇంత అవుట్డేటెడ్ సినిమాని ఇన్ని లాంగ్వేజెస్ లో తీసిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తీయడం అంటే సాహసమనే చెప్పాలి. మూవీ ఆగిపోతే బాగుండని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఇప్పటికే సినిమాల పరంగా అవుట్ స్టేట్స్ లో పవర్ స్టార్ రికగ్నిషన్ తక్కువ. ఇలాంటి టైంలో ఇంత రొటీన్ సినిమా అంటే కష్టమే. పుష్ప 2 బుక్ మై షోలో ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి చేరుతూ దుమ్ము లేపగా రీసెంట్ బుకింగ్స్ తో 10 మిలియన్ మార్క్ ని దాటేస్తూ ఆల్ టైమ్ 8th ప్లేస్ లోకి అయితే వచ్చింది. ఫస్ట్ ప్లేస్ లో KGF 2 17.7 మిలియన్ టికెట్స్ తో టాప్ ప్లేస్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో 16 మిలియన్ టికెట్స్ తో బాహుబలి 2 అండ్ 13.4 మిలియన్ టికెట్స్ తో RRR థర్డ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాయి. సో ఫస్ట్ వీక్ బుకింగ్స్ తో థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళబోతుంది పుష్ప 2. ట్యూస్డే అయినా కూడా ఈ రోజు బుకింగ్స్ గంటకి 50,000కి పైగానే జరుగుతున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప 2 నైజంలో 5 days రన్ తోనే ఆల్ టైమ్ టాప్ లిస్ట్ లోకి చేరుతూ దుమ్ము లేపింది. ఫస్ట్ ప్లేస్ లో 112 కోట్ల షేర్ తో RRR టాప్ ప్లేస్ లో ఉండగా 92.8 కోట్ల షేర్ తో కల్కి సెకండ్ ప్లేస్ లో, 71.4 కోట్ల షేర్ తో సలార్ థర్డ్ ప్లేస్ లో, 68 కోట్ల షేర్ తో బాహుబలి 2 ఫోర్త్ ప్లేస్ లో అండ్ 5 రోజుల రన్ తోనే 66.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 5th ప్లేస్ లోకి ఎంటర్ అయింది పుష్ప 2. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 4th ప్లేస్ లోకి షిఫ్ట్ కానుంది. సో ఫుల్ రన్ లో ట్రిపుల్ అని బీట్ చేసే ఛాన్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక 4 days రన్ తోనే 1 మిలియన్ మార్క్ దాటేస్తూ 4వ తెలుగు సినిమాగా రికార్డ్ పెట్టగా ఈ ఇయర్ లో 1 మిలియన్ మార్క్ దాటిన సెకండ్ ఫిల్మ్ గా అండ్ ఫస్ట్ వీకెండ్ రన్ తోనే 1 మిలియన్ మార్క్ దాటిన ఫస్ట్ తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. హరియర్ వేర్మల్లు పార్ట్ 1 కి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ప్రెజెంట్ అయితే కంటిన్యూ అవుతుండగా కళ్యాణ్ గారు ప్యాచ్ వర్క్ ఆఫ్ షూటింగ్ లో అయితే జాయిన్ అయ్యారు. అండ్ ఆయన పార్ట్ ఆఫ్ షూటింగ్ ఇంకొద్ది రోజుల్లో కంప్లీట్ కానుంది. సో డిసెంబర్ ఎండ్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టబోతున్నారు. ఇక డిసెంబర్ ఎండింగ్ నుంచి ఓజీ షూటింగ్ లో జాయిన్ అవుతూ జనవరికి కంప్లీట్ చేయబోతున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ అవడానికి సరిగ్గా 1 month ఉండడంతో మూవీ టీం ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఇది ఒరిజినల్ పిక్ లా కాకుండా ఏఐలో డిజైన్ చేసిన పిక్ లాగా అనిపిస్తుంది. అండ్ ట్రైలర్ లో ఉన్న లుక్ అండ్ గెటప్ తోనే రిలీజ్ చేశారు తప్ప కొత్త లుక్ అయితే ఏం లేదు. ఇక యూకేలో బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవగా ఆల్మోస్ట్ అన్ని కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లోకి వచ్చేసాయి. ఇప్పటివరకు 71 షోలకి బుకింగ్స్ ఓపెన్ చేయగా 4,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇక యూఎస్ లో బుకింగ్స్ ఇంకో 5 రోజుల్లో ఓపెన్ కాబోతున్నాయి. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాకి ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. జనవరి 9th వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉండగా దిల్ రాజు భారీ రిలీజ్ నే ప్లాన్ చేసుకున్నారు. పుష్ప 2 ప్రీమియర్స్ కు వచ్చిన రెస్పాన్స్ ఆ సినిమాకి ప్లస్ కావడంతో ఈ మూవీ విషయంలో కూడా అది సక్సెస్ అవుతుందని నమ్ముతుంది మూవీ టీం. ప్రీమియర్స్ పడితే 120 కోట్ల గ్రాస్ ని ఈజీగా కొట్టే ఛాన్సులు అయితే ఉన్నాయి. మరి ప్రీమియర్స్ లేకపోయినా 100 కోట్ల గ్రాస్ కొడుతుందో లేదో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. విక్రమ్ తంగలాన్ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి చాలా రోజులే అవుతున్నా ఓటీటీలోకి ఇప్పుడే వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో ప్రెజెంట్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. టెక్నికల్ గా చూసుకుంటే కొన్ని పాయింట్స్ మెప్పిస్తాయి. బట్ అంతసేపు సినిమా చూడాలంటే ఓపిక చాలా అవసరం. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి సాంగ్స్ రిలీజ్ అవగా రీసెంట్ గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి సాంగ్ కూడా మంచి హిట్ అయింది. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ వంతు ఇంకొద్ది రోజుల్లో మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. సినిమా అవుట్పుట్ చూసిన బాలయ్య ఇది అఖండ రేంజ్ లో ఉంది అంటూ చాలా ఎక్సైట్ అయ్యారని టాక్. మహారాజా మూవీ రీసెంట్ గా చైనాలో రిలీజ్ అవగా ఫస్ట్ వీక్ 41 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచిగా రన్ అయిన ఈ ఫిల్మ్ సెకండ్ వీకెండ్ 23.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ రీసెంట్ గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. దాంతో 10 days క్రాస్ చైనాలో 65 కోట్ల మార్క్ దాటింది. ఫస్ట్ రిలీజ్ లో ఇక్కడ 104 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో చైనా కలెక్షన్స్ తో కలిపి ఇప్పటి వరకు 169 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది మహారాజా ఫిల్మ్. ప్రతి ఇయర్ కి బిగ్గెస్ట్ హిట్ ఉన్నట్టు ప్రతి మంత్ కి కూడా హైయెస్ట్ గ్రాసర్స్ ఉంటాయి. అలా డిసెంబర్ మంత్ కి గాను 11 నెలల పాటు టాప్ లో ఉన్న సలార్ ఫిల్మ్ ఇప్పుడు పుష్ప 4 రోజుల రన్ తోనే బ్రేక్ అయింది. సలార్ ఫుల్ రన్ లో 600 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేస్తే రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయిన పుష్ప 2 5 రోజుల రన్ తోనే దాన్ని భారీ మార్జిన్ తో బీట్ చేస్తూ డిసెంబర్ మంత్ కి గాను హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతుంది. అండ్ ఇప్పటికే 900 కోట్ల మార్క్ దాటింది పుష్ప 2. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా అప్పుడే చెప్పలేం. ఇండియా వైడ్ చూసుకుంటే డిసెంబర్ మంత్ కి గాను అమెరికన్ సినిమాలే టాప్ లో ఉన్నాయి. మరి వాటిని ఎంత వరకు బ్రేక్ చేస్తుందో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పుష్ప 2 ఫుల్ రన్ లో అండ్ గేమ్ చేంజర్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.